హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ పొందరా. ఈరోజు వెజిటబుల్ కూర వండుకుంటున్నానండి. నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోని నేను వండుకుంటున్నాను. నేను ములక్కాయలు తీసుకున్నానండి, అలాగే వంకాయ, బంగాళదుంప, చామదుంపలు, ఒక్క టమాటా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొన్ని, కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడుక్కున్నాక ములక్కాయలు మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే వంకాయ, అన్ని వెజిటబుల్స్ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి శుభ్రంగా తొక్క తీసుకొని అది నేను దంచుకున్నానండి. మిక్సీలో అయితే వేయలేదు, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అదే కానీ ఎక్కువ అనుకోండి నేను మిక్సీ జార్లో వేసుకుంటానండి. ఎప్పుడైనా కానీ తక్కువ వేసుకున్నానంటే నేను దంచుకుంటానండి. దంచుకున్న టేస్ట్ బాగుంటుంది, అందుకనే నేను ఎక్కువ దంచుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే నేను ఈరోజు మీతోని ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నానంటే కరెక్ట్గా 1 వీక్ అయిందండి. నేను కిందటి శనివారం యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఈరోజుకి 8 డేస్ అవుతుంది. అందుకేనండి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను గత కొద్ది కాలం ముందే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అనేసి మా ఆయనతో చెప్పానండి. చెప్పినప్పుడు తను ఏమన్నారంటే, నువ్వు చేయగలను అంటే నువ్వు స్టార్ట్ చెయ్యు, ఆలోచించుకొని స్టార్ట్ చెయ్యు అని చెప్పారు. అయితే అప్పుడే నేను చెప్పానండి చేయగలను, చేస్తాననేసి. చెప్పిన తర్వాత యూట్యూబ్ నేను ఛానల్ పెడతాననేసి కన్ఫర్మ్ చేసుకొని ఛానల్ కూడా ఓపెన్ చేస్తానండి. చేసిన తర్వాత కంటెంట్ అయ్యి పెడతాను ధైర్యంగా ఉన్నాను అనుకుని ఇంకా ముందుకు వెళ్ళగలనా లేదనేసి మళ్ళీ అక్కడికి నేను ఆపేశానండి. అయితే ఇప్పుడు మా ఆయనకి మళ్ళీ అడిగితే అప్పుడెప్పుడు అడిగావు, చేయలేనో ఏమో మరి పెట్టలేదు, ఇప్పుడైనా చేయగలవా అనేసి అన్నారండి. ఎందుకో తెలీదు, నాకు పెట్టాలనిపిస్తుంది అనేసి ఇంకా నేను ముందడుగు వేసి స్టార్ట్ చేశానండి. నా కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరిలాగానే నాకు సపోర్ట్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. అందరూ నచ్చితే కదా వీడియోస్ కానీ కంటెంట్ కానీ నచ్చితే కదా లైక్ చేస్తారు. కొంచెం కొత్త కాబట్టి కొంచెం తడబడుతున్నది నిజమేనండి. అన్నీ చూస్తూ నేర్చుకుంటున్నాను. కొన్ని నేర్చుకొని మీ ముందుకు వస్తానండి మంచి కంటెంట్తోని. థ్యాంక్ యూ అండి. మీరు ఈ వీడియో కానీ చూస్తే కానీ కొంచెం లైక్ చేయండి నచ్చితే. అలాగే ఏదైతే చామదుంపలో తీసుకున్నాను కూరకి, అదైతే మంచిగా తొక్క తీసివ్వండి. అది కొంచెం దురదలా అనిపిస్తుంది కొన్ని దుంపలు కాబట్టి దాన్ని బాగా క్లీన్ చేసుకొని మంచిగా కడుక్కోవాలండి. ఎందుకంటే నేను కలగూరలో వేస్తున్నాను కదా, అన్ని ముక్కలు కూడా మంచిగా వాటితో పాటు మిక్స్ అవుతాయి కాబట్టి నేను మంచిగా కడుక్కున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి దంచుకున్నానండి, దంచుకున్నాను. అయితే ఇప్పుడు నేను వంట చేయడానికి రెడీ అయిపోతున్నాను. పదండి. నేను తీసుకున్న పదార్థాలన్నీ కట్ చేస్తానండి. కూరగాయలు, అలాగే దంచుకున్నాను అల్లం వెల్లుల్లి. గ్యాస్ ఆన్ చేసి బాండి పెట్టానండి. బాండి వేడెక్కాక అందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసానండి. అవి మంచిగా చిటపట్లు ఆడుతాయి కదండి. ఆ టైంలోనే నేను కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత అది మంచిగా ఫ్రై అయిపోవాలండి. మంచి ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే పచ్చి వాసన పోవాలండి. అది పోయేంత వరకు వేయించుకొని
అందులోకి వంకాయలు తీసుకొని ముందు వంకాయలు బాగా ఫ్రై చేసి వెళ్ళండి. వంకాయలు మంచిగా మగ్గిపోవాలి. అందులో మగ్గిపోతే వంకాయ ముక్క మెత్తగా అవుతుందండి. అయిన తర్వాతనే మిగతా కూరలు వేసుకుంటే బాగుంటుంది. లేదంటే వంకాయలు బద్దలుగా ఉంటాయి. అయితే అవి బాగా మగ్గిపోయిన తర్వాత బంగాళదుంపలు, చామదుంపలు, ఇంకా నేను తీసుకున్న ములక్కాయలు వేసానండి. వేసి అవి బాగా ఫ్రై చేసి కొంతసేపు మగ్గబెట్టాను వాటన్నిటికీ. తరువాత నేను టమాటాలు వేసుకున్నానండి. టమాటాలు వేసుకున్నాక బాగా కలుపుకొని ఉప్పు, అలాగే పసుపు, అలాగే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే వేసి బాగా కలిపేసి ఒక స్పూను గరం మసాలా వేసుకున్నానండి. అదే సబ్జీ మసాలా అంటాం కదా, అది కూడా వేసుకున్నాను. బాగా కలిపేసి మూత పెట్టేసానండి. అది బాగా మగ్గాలండి. 5 నుంచి 10 నిమిషాలు మగ్గిపోవాలి మంచిగా. వేసినవన్నీ మంచిగా మగ్గితే బాగుంటుందండి. తర్వాత మూత వేసి ఉంచిన తర్వాత తీసానండి. తీసి చూస్తే అన్ని ముక్కలు మగ్గిపోయినాయి. మగ్గిపోయిన తర్వాత అందులోకి ఎంత వాటర్ కావాలో, మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ నీరు పోసుకోవచ్చు. నాకు ఎంత కావాలో నేను అంత పోసుకున్నానండి. 1.5 గ్లాస్ అయితే నాకు సరిపోతుంది. అందుకని నేను 1.5 గ్లాస్ పోసుకున్నాను. పోసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేస్తానండి. అవన్నీ ఉడుకుతాయి. ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.